కాకినాడ జిల్లా పిఠాపురం పొదగయ్య క్షేత్రంలో పురాహుతిక రాజరాజేశ్వరి అమ్మవార్ల నవరాత్రి ఉత్సవాలను 11 రోజులు నిర్వహించనున్నట్లు ఈవో శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా అమ్మవార్ల అలంకరణకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 22 చీరలను అందజేయనున్నట్లు చెప్పారు. వస్తాడే మళ్ళీ ఫోన్ కూడా వెళ్దా నీకోసం వెయిటింగ్. సుబ్బనే రావాలా మళ్ళీ వదిలేక. ఓం నమః శివాయ. ఈ నెల 22 నుంచి వచ్చే నెల అక్టోబర్ 2వ తారీఖు వరకు ఈ మహాక్షేత్రంలో దేవీ నవరాత్రులు అద్భుతంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ఈ అమ్మవార్లు పురుతిక అమ్మవారు అదేవిధంగా రాజరాజేశ్వరి అమ్మవారు ఇద్దరికీ కూడా అలంకరణ చేయడం ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకత. ఈ క్షేత్రంలో ఈసారి పండితులు నిర్ణయించిన మేరకు 11 అవతారాలు వేడుకు పండితులు నిర్ణయించారు. ఈ 11 రోజులు కూడా అమ్మవార్లకి కట్టే చీర స్థానిక శాసనసభ్యులు ఇవ్వడం ఆనవాయితీగా ఉంది. ప్రస్తుత శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ వారు సదరు అమ్మవార్ల అలంకరణకి వస్త్రములు, పట్టు బట్టలు, చీరలు కూడా పంపడం జరుగుతుంది. వారి యొక్క సూచనల మేరకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. వరలక్ష్మి వ్రతాలకు సంబంధించి విశేష సంఖ్యలో సుమారు 10,000 మందికి ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. ఈ 10,000 మందికి సాంప్రదాయబద్ధంగా వరలక్ష్మి వ్రత కానుకగా స్థానిక శాసనసభ్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు వారందరికీ చీరలు పంపిణీ చేయడం జరిగింది. ఆలయం నుంచి సదరు ఏర్పాట్లకు సంబంధించి సమస్త సామాగ్రిని కూడా ఆలయం యొక్క నిధులతో సమకూర్చడం జరిగింది.